శ్రీ చైతన్య స్కూల్లో పైశాచికం అంటే పైశాచికం అంటే ఏంది? ఈ నారాయణ చైతన్య స్కూళ్ళల్లో కాలేజీలలో జరిగేటువంటి మరి ఆ యాజమాన్యాలు చేసేటువంటి అక్రమాలు, విద్యార్థుల పైన చేసేటువంటి పైశాచికమైనటువంటి దాడులు మరి అవి తీవ్ర స్థాయికి చేరిపోయి ఎలాంటి క్రమశిక్షణ లేకుండా మేనేజ్మెంట్ పట్టించుకోకుండా ఇప్పుడు ఇది దాదాపు కామారెడ్డిలో ఉన్నటువంటి కీసర ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్లో ఒక విద్యార్థిని రాత్రిపూట మరి ఒక రౌడీ మూక వచ్చి అక్కడ స్కూల్లోనే రాత్రిపూట ఆ పిల్లవాడిని ఆ స్టూడెంట్ను విచక్షణ రహితంగా బూట్లతో తన్నుకుంటా మరి చీపిర్లతో కొట్టుకుంటా మరి బాగా భయంకరమైనటువంటి గాయాలు చేస్తూ మరి ఆ విద్యార్థిని చితకబాదినటువంటి పరిస్థితికి అక్కడ మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ ఎవ్వరు కూడా ఆ పిల్లవాడిని రక్షించేటువంటి ప్రయత్నం చేయలేదు. అందుకనే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు, స్కూళ్ళకు సంబంధించినటువంటి మరి త్వరలో మూతపడనున్నాయి. ఇలాంటి జరిగితే లాస్ట్ టైమే చెప్పినటువంటి పరిస్థితి, శ్రీ చైతన్య నారాయణ స్కూళ్ళల్లో ఏ ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా, దాడులు జరిగిన మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినటువంటి విద్యార్థి సంఘాలు, విద్యావేత్తల మేధావులు మరి ఇప్పుడు మళ్ళీ ఘటన జరుగుతుందంటే రోజుకొక ఘటన జరిగేటువంటి పరిస్థితి. మరి దీనికి మరి యాజమాన్యం ఏం సమాధానం చెప్తుందో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇక దీంట్లో యాజమాన్యం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు మీ పిల్లవాడు మెట్ల మించి పడుకుంటే డొర్లుకుంటూ పోయిందని చెప్పినటువంటి ఒక దొంగ సమాచారం ఇచ్చి ఇలాంటి అక్రమాలకు తావునిస్తున్నటువంటి శ్రీ చైతన్య లాంటి స్కూళ్లను ఇమ్మీడియట్లీ మరి వాటి ఒక పర్మిషన్ రద్దు చేయాలని చెప్పి తల్లిదండ్రులు మరియు విద్యావేత్తలు, విద్యార్థి నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.